ఇది మాత్రం మేనేజ్మెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది అంతే. ఎమ్మెల్యే కోటాకు సంబంధించి ఎమ్మెల్సీ ఎన్నికలు ఇప్పుడు ఆ ఉత్కంఠ అయితే నడుస్తోంది. తెలుగుదేశం పార్టీ నేతల్లో లేదంటే తెలుగుదేశం పార్టీ అధిష్టానంలో ఒక టెన్షన్ వాతావరణం ఏమైనా కనిపిస్తుంది? వాళ్ళు ఏ టెన్షన్ పడరు, ఎందుకంటే దీంట్లో టెన్షన్ పడాల్సిన పనే ఉంది. ఇప్పుడు ఎమ్మెల్సీ ప్రత్యక్ష ఎన్నికలు గెలిస్తేనే ఓడితేనో వాళ్ళ మీద ప్రభావం ఉంటుంది అనుకోవచ్చు. ఇదే ఉంది, వాళ్ళు ఏ పేరు రాసిస్తే వాళ్ళు పార్టీ అధినాయకత్వం మీ పేరు చెప్పినా నా పేరు చెప్పినా కూడా మనం కూడా వెళ్ళిపోవచ్చు. ఎమ్మెల్సీ ఆ పేర్లు చెప్పడంలోనే అంత ఇంకా చురుకుదనం ఒత్తిడే ఉంది, సరదాగా ఎంజాయ్ చేస్తారు ఇంతమంది. ఇప్పుడు ప్రతి ఒక్కడు వచ్చి ఇప్పటిదాకా పలకరెచ్చనోడు పట్టించుకున్నోడు కూడా వచ్చేసి ఆరండి తిరుగుతుంటాడు చుట్టూతా, తిరిగితే చూద్దాం లేవా అంటారు. ఆశలు ఎప్పుడూ ఉంటాయి, పెరిగేదే ఉంది అందులో, ఆశలు ఉంటాయి. అదే మళ్ళీ ఇంకా వస్తాయి కదా, ఇప్పటితో ఏం అయిపోదు కదా ఇంకా, కాబట్టి ఇంకా మళ్ళీ ఛాయిస్లు ఉన్నాయి కదా. ఇప్పుడైతే ముందు ఏంటంటే ఓ రకంగా ఈ టైంలో ఆస్వాదించగలుగుతారు తమ సత్తా ఏంటనేది. అధికారంలో ఉన్నాం, నాగబాబుకు పక్కన పెడితే 4 సీట్లు ఉన్నాయి, 4 తెలుగుదేశం పార్టీ బీజేపీకి ఇస్తుందా లేదా అన్నది ఏం తేల్చలేదు ఇంకా. బీజేపీ వాళ్ళు కూడా ఏం అడిగినట్లేరు, కాబట్టి అది పక్కన పెడితే మొత్తం 4 తెలుగుదేశం లాగానే ఉంది. ఒకటే ఉండేదల్లా ఏంటంటే మొహమాటం, ఒకళ్ళని తీసేస్తే ఒకళ్ళకి ఏమవుతుంది అనేది. అది ఒత్తిడి అనే కంటే కూడా మొహమాటం. ఇప్పుడు దేవినేని ఉమా నాకు కావాలంటున్నాడు, అశోక్ బాబు నాకు కావాలంటున్నాడు, సిట్టింగ్ ఎమ్మెల్సీ అశోక్ బాబు నాకు కావాలంటున్నాడు. జంగా కృష్ణమూర్తి నేను వైసీపీ నాకు సీట్ ఇచ్చినా కూడా జగన్ని తిట్టి మరి నేను మీ దగ్గరకు వచ్చాను కదా అంటాడు. ఇప్పుడు అతనికి అది కాబట్టి